నేను అన్నట్టు బ్లడ్ బాత్ కంటే ఇంకేదైనా పెద్ద చాలా కామెంట్స్ కూడా మన స్టాక్ మార్కెట్ గురించి పెడితే చాలా మంది వాళ్ళ ఆవేదన వెళ్లగలుగుతున్నారు. ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చిందంటారు? సో మార్కెట్స్ అంతా కూడా ప్రెసెంట్ వాల్యుయేషన్ మీదనే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి నేను మల్టిపుల్ టైమ్స్ దీన్ని స్ట్రెస్ చేసి చెప్తున్నాను. సో మార్కెట్ ఎప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం కాబట్టి అవి పరిగెట్టవు. సో మార్కెట్ వాల్యుయేషన్స్ ఎప్పుడైతే డీవియేట్ అవుతాయో అప్పుడు డెఫినెట్గా మార్కెట్స్లో కరెక్షన్ జరుగుతుంది. సహజంగా ఎప్పుడైతే మనకి జీడిపి టు మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది విపరీతంగా డీవియేట్ అవుతుందో అది దాదాపుగా 150% డీవియేట్ అవ్వడం వల్ల డెఫినెట్గా మనకి కరెక్షన్ అనేది ట్రిగ్గర్ అయింది. సో ఆ డీవియేషన్ కేవలం ఇండియాలోనే అంటే అలా అని కాదు, ఈవెన్ యూఎస్లో మనకంటే ఎక్కువ డీవియేషన్ అయితే కనిపిస్తుంది. మేబీ గోయింగ్ ఫర్దర్ యూఎస్ మార్కెట్స్ కూడా మనకు కరెక్ట్ అవ్వడానికి అయితే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇండియన్ మార్కెట్లో మనం గమనించినట్లయితే గత కొన్నాళ్ళుగా పర్టికులర్గా జనవరి సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ విపరీతంగా సెల్లింగ్ అయితే ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఈ రోజు సక్సెస్ఫుల్ గా మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అయితే బియర్ టెరిటరీలో కూడా ఎంటర్ అయింది. ఇన్ని రోజులు బియర్ టెరిటరీని టచ్ చేయడం వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది, కానీ ఈ రోజు క్లోజింగ్ అయితే మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ బియర్ టెరిటరీలో ఇవ్వడం అనేది కొంతవరకు డిసప్పాయింట్మెంట్. సో మనకి బియర్ టెరిటరీ అంటే 20% అండ్ బిలో క్లోజ్ అవటం అని బియర్ టెరిటరీ అని అంటాం. సో గోయింగ్ ఫర్దర్ ఈ సెల్లింగ్ యాక్సలరేట్ అవ్వడానికి మరికొన్ని రీజన్స్ కూడా ఈ రోజు యాడ్ చేద్దాం అని అనుకుంటున్నాను. సో సహజంగా చాలా మంది స్టాక్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు అంటే మార్జిన్ ఫెసిలిటీని వాడుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనకి మార్కెట్స్ ఇట్లా రెస్ట్లెస్ గా ఫాల్ అవుతూ ఉంటుందో ఆ టైంలో వాళ్ళకి మార్జిన్ షార్ట్ ఫాల్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మార్జిన్ షార్ట్ ఫాల్ వస్తుందో బై ఫోర్స్ బ్రోకర్ వాళ్ళని స్టాక్ స్క్వేర్ ఆఫ్ చేయమని అడుగుతారు, అంటే అమ్మేమని అడుగుతారు. సో ఈ మార్జిన్ షార్ట్ ఫాల్ అనేది సహజంగా మార్కెట్ పడే టైంలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఫాల్ ఇంకొంచెం కంటిన్యూ అయినా కానీ అది ఇంకొంచెం డేంజరస్ గా మారడానికి మార్జిన్ షార్ట్ కాల్ అనేది కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు మరింతగా కనపడుతున్నాయి. సో పర్టికులర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఫ్రాత్ అనేది విపరీతంగా ఏర్పడింది అండ్ డెఫినెట్ గా అది మరికొంత ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏదైతే ప్రెసెంట్ ఒక చార్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాను. సో మన మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ కి సంబంధించి పర్టికులర్ గా రెడ్ కలర్ లైన్ అంతా కూడా మిడ్ క్యాప్ తోటి, బ్లాక్ కలర్ లైన్ అంతా స్మాల్ క్యాప్ తోటి మనం ఇండికేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సో స్మాల్ క్యాప్ ఎక్కడి నుంచి పడింది? 18,000 నుంచి స్మాల్ క్యాప్ 100 దాదాపు 15,500 ఫాల్ సార్. 20% అంటే ఏమంటాం? మన కరెక్షన్ అంటావా? 10% అయితే కరెక్షన్ మనకి 10% అంటే కరెక్షన్, 20% అంటే బియర్ టెరిటరీ. అఫీషియల్లీ డిక్లేర్డ్ ఇట్ ఇస్ ఎ బియర్ టెరిటరీ ఇన్ ద స్మాల్ క్యాప్ సెగ్మెంట్. సో బేసిక్ గా ఈ డీవియేషన్ అనేది విపరీతంగా వస్తుంది. ఇప్పుడు మనము క్యాండిల్స్ ఏవైతే గమనిస్తున్నామో ఆ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంతా కూడా మనకి నిఫ్టీ 100 అంటే లార్జ్ క్యాప్ ని 100 అని అంటాము. ఆ తర్వాత ఉండేటువంటి 150 ని మనం మిడ్, తర్వాత 250 స్మాల్ క్యాప్ అని అంటాం. సో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో డబ్బులు పెడితే వస్తాయి అనే ఒక మిత్ తోటి ప్రజలు అందరూ అందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ నేను కొన్ని విషయాలను యాడ్ చేస్తే మేబీ ఇంకొంత అవేర్నెస్ వచ్చే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మరికొన్ని విషయాలు. సో లార్జ్ క్యాప్ తో కంపేర్ చేస్తే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అనేది అండర్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఒక డికేడ్ పాటు కూడా కంటిన్యూ అయినాయి. దాన్ని నేను మీకు ఇక్కడ రిప్రజెంటేషన్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. సో రెడ్ కలర్ లైన్ ఏదైతే మనం గమనిస్తున్నామో అదంతా కూడా మనకి మిడ్ క్యాప్ సెగ్మెంట్, బ్లాక్ కలర్ లైన్ అంతా కూడా మనకి స్మాల్ క్యాప్ సెగ్మెంట్ గా చూపిస్తున్నాను. సో ఈ మనకి ఏవైతే ఈ క్యాండిల్స్ కనిపిస్తున్నాయో అది నిఫ్టీ 100 కి సంబంధించిన చార్ట్. సో ఒక్కసారి 2007 సంవత్సరాల్లో మనకు ఒక పీక్ ఫార్మేషన్ జరిగిన తర్వాత అక్కడ ఒక మార్కెట్ కరెక్షన్ హెవీగా ట్రిగ్గర్ అయింది. సో బేసిక్ ఒకసారి ట్రిగ్గర్ అయిన తర్వాత మనం గమనించినట్లయితే నిఫ్టీ 100 ని మళ్ళీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడానికి కొన్ని సంవత్సరాలు దాదాపు 2017 వరకు కూడా కృషి చేశాయి. సో బేసిక్ గా మనకి 10 సంవత్సరాల వరకు కూడా లార్జ్ క్యాప్ తో కంపేర్ చేస్తే అండర్ పర్ఫార్మ్ చేయడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఆల్రెడీ హిస్టరీలో ఉంది అని చెప్పి ప్రూవ్ అయింది. 2007 సంవత్సరం డిసెంబర్ లో పీక్ ఫామ్ అయింది సార్. అక్కడ నుంచి ఒక కరెక్షన్ వచ్చింది. ఆ కరెక్షన్ దగ్గర 2008 ఆర్థిక మాంద్యం సమయంలో అప్పుడు దాదాపు 10 సంవత్సరాల పాటు లార్జ్ క్యాప్ తో పోలిస్తే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ అండర్ పర్ఫార్మ్ చేసి 10 సంవత్సరాలు ఇక్కడ ఎవిడెంట్ గా కనిపిస్తుంది. దిస్ ఇస్ ద చార్ట్. అంటే ఏ ఒక్క ఇయర్ కూడా లార్జ్ క్యాప్ కంటే ఇది ఎక్కువ అవుట్ పర్ఫార్మ్ అనేది చేయలేదు. సో ఎవరైతే ఈ పర్టికులర్ పీక్ లో బుల్ రన్ ని చూసి ఆశపడి ఇన్వెస్ట్ చేసి ఉండుంటారో మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ లో ఇన్ఫాక్ట్ వాళ్ళకి రిటర్న్స్ రావడానికి కూడా 10 సంవత్సరాల టైం పట్టింది. సో రీసెంట్ గా వచ్చిన అనౌన్స్మెంట్స్ అన్ని కూడా ఎస్ఐపిస్ కూడా మీకు నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంటాయి అన్నటానికి వెనకాల ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అని అంటే ఇక్కడ మనం కళ్ళ ముందు పెడుతున్నటువంటి ఒక చార్ట్. సో ఇది ఒక చోటే జరిగిందా? సో ఇది 2008 నుంచి 2017 వరకు కూడా ఏ ఒక్క సంవత్సరంలో కూడా
మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ నుంచి పర్ఫార్మ్ చేయలేదు, అవుట్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేదు. అవుట్ పర్ఫార్మ్ అంటే దానికంటే బెటర్ రిటర్న్. సో దాన్ని ఒక టైం ఫ్రేమ్ తోటి కంపేర్ చేస్తాం. ఆ టైం ఫ్రేమ్ లో అండర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో అది పాత డేటా కదా, అప్పటికి ఇప్పటికి ఎకానమీలో చాలా చేంజెస్ వచ్చాయి కదా అని అంటే మీరు గమనిస్తే 2018 సమయంలో కూడా మనకి నిఫ్టీ 100 అంటే లార్జ్ క్యాప్ అనేది బాగా పర్ఫార్మ్ చేస్తోంది. అండ్ దాదాపుగా మళ్ళీ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ దాన్ని అవుట్ పర్ఫార్మ్ చేయడానికి 2023 వరకు కూడా అండర్ పర్ఫార్మ్ చేసింది. సో ఎవరైతే 2018లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు లార్జ్ క్యాప్ కంటే బెటర్ రిటర్న్స్ తెచ్చుకోవడానికి 5 సంవత్సరాల వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి 1.5 ఇయర్, ఏ ఇయర్ లో 2007 తర్వాత 2017లో ఫస్ట్ టైం స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కొంత లార్జ్ క్యాప్ కంటే పర్ఫార్మ్ చేసాయి. 2017-18 మధ్యలో కొంచెం చేసింది. ఆ తర్వాత మళ్ళీ 18 నుంచి వీక్నెస్ అనేది మొదలైంది. 18 నుంచి మనకు మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వడం అని ఆగిపోయింది. అండ్ మనకి పర్టికులర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అయితే అగ్రెసివ్ గా కరెక్షన్ జరగడమే కాకుండా సో బేసిక్ గా 18 తర్వాత పెట్టిన వాళ్ళకి మళ్ళీ ప్రాపర్ రిటర్న్స్ వన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ కనిపించింది అని అంటే 2013 తర్వాత. సో మనకు 2013 దాదాపుగా అక్టోబర్ పీరియడ్ నుంచి మనకి విపరీతమైన మార్కెట్ లో ర్యాలీ అనేది రావడం చూసాము. సో బేసిక్ గా ర్యాలీ అనేది మార్కెట్ ని విపరీతమైన డీవియేషన్ కి తీసుకొని వెళ్ళింది. సో దాన్ని మనం ఒక్కసారి నిఫ్టీ 50 యొక్క చార్ట్ తోటి కంపేర్ చేసి చూసే ప్రయత్నం చేస్తే మనకి దాదాపుగా 2020 నుంచి అంటే ఒక 5 సంవత్సరాల డేటా కనుక గమనించినట్లయితే వెన్ కంపేర్ టు లార్జ్ క్యాప్ ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ అనేది విపరీతమైన డీవియేషన్ కి తీసుకొని వెళ్ళిపోయాయి. అవి ఇవ్వాల్సినటువంటి యావరేజ్ రిటర్న్స్ తో కంపేర్ చేస్తే ఎక్స్ట్రా రిటర్న్స్ ఇచ్చాయి. సో ఎక్స్ట్రా రిటర్న్ అనే టర్మ్ ని ఎలా వాడతాము అని అంటే వాటికి ఉండేటువంటి ఎర్నింగ్స్ తో కంపేర్ చేసి. సో ఎర్నింగ్స్ అనేవి ఎప్పుడైతే డీవియేట్ అవుతాయో ఆ టైంలో డెఫినెట్ గా మళ్ళీ వాటి యొక్క ఒరిజినల్ వాల్యుయేషన్ కి సో మార్కెట్ లో గనక కంపెనీస్ మంచి నెంబర్స్ ని పోస్ట్ చేస్తే సస్టైనబుల్ అవుతాయేమో, కానీ లేకపోతే అగైన్ అవి మళ్ళీ ప్రీవియస్ రేంజెస్ కి అంటే వాటి యొక్క ఒరిజినల్ వాల్యూస్ కి వచ్చే ప్రయత్నం డెఫినెట్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తాయి. సో అంటే ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మీరు పూర్తిగా అవాయిడ్ చేయమంటారా ఇప్పుడు? సో నేను పర్టికులర్ గా అందరూ ఏమనుకుంటారంటే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1 ఇయర్ లో వచ్చింది, మిడ్ క్యాప్ కూడా ఆల్మోస్ట్ 1 ఇయర్ లోకి వచ్చింది, ఈ సమయంలో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అంటే ఒక 3-4 సంవత్సరాల దృష్టిలో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ దృష్టిలో లార్జ్ క్యాప్ కంటే చాలా చౌకగా దొరుకుతున్నాయి, ఇప్పుడు నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తాను అని చాలా మంది అనుకుంటారు. అది ఇప్పుడు అది కరెక్ట్ స్ట్రాటజీ కాదా? సో మనం ఇన్వెస్ట్ చేయడం మంచి విషయం అయి ఉండొచ్చు కాకపోతే ఎప్పుడైతే మనకి వెన్ కంపేర్ టు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ అదర్ సెగ్మెంట్ బెటర్ రిటర్న్ వస్తుంది అని తెలిసి కూడా మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లోకి ఎంటర్ అవుతున్నాము అని అంటే కొంతవరకు మనం రిస్క్ తీసుకోవడానికి ఒప్పుకున్నట్టే. సో దేర్ ఈస్ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఇన్ ద లార్జ్ క్యాప్ సెగ్మెంట్ ఇన్ పాయింట్ ఆఫ్ వాల్యుయేషన్. సో వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకి బెటర్ లార్జ్ క్యాప్ పెద్ద కరెక్ట్ కాలేదు. 12% కరెక్ట్ అయింది, 12-13% కరెక్ట్ అయింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అయింది. సో కరెక్ట్ అయినప్పుడు దానిలో పెట్టుబడి పెట్టడం వైజ్ అని చాలా మంది భావిస్తారు కదా. సో బేసిక్ గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెగ్మెంట్ ఇంకొక 10-20% ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. 30-40% కూడా వెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. ఇఫ్ యూ కెన్ సీ ద డేటా క్లియర్లీ ఈస్ సేయింగ్ దెర్ ఇస్ ఎ హ్యూజ్ డీవియేషన్. ఎప్పుడైనా కానీ ఇవి రిలవెంట్ గా మూవ్ అవ్వాలి. అన్ని క్యాప్స్ లార్జ్ అవ్వచ్చు, మిడ్ అవ్వచ్చు, స్మాల్ అవ్వచ్చు. అఫ్ కోర్స్ లార్జ్ క్యాప్ తక్కువ రిటర్న్ ఇస్తుందేమో కానీ రిలవెన్స్ అనేది ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎర్నింగ్స్ తోటి హ్యూజ్ డీవియేషన్ అనేది క్రియేట్ అవ్వటం వల్ల మళ్ళీ స్టాక్ మార్కెట్ దాని యొక్క వాల్యుయేషన్స్ ని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ స్టాక్ మార్కెట్ ని ఒక్క విషయాలు అర్థం చేసుకోమని చెప్తాను. స్టాక్ అని అంటే అది ఒక వస్తువు కాదు, స్టాక్ అని అంటే అది ఒక వ్యాపారం. వ్యాపారం అనేది దానికి వచ్చేటువంటి ఆదాయం మీద నిలబడి నడుస్తూ ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ గ్రూప్ ఆఫ్ స్టాక్స్ కొంటుంది కాబట్టి వాల్యుయేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఒకటి నిఫ్టీ పిఈ ఎంత ఉంది ఇప్పుడు అంటే